ఎంతో చేస్తున్న పని కాదు నాయన. ఆటవిక జాతులన్నీ ఆ నిశుంభుని కండగా నిలిచి మన ఆంధ్ర నాగరికాన్ని నిర్మూలింప పరవశిస్తున్నాయి. ఆ ప్రళయాన్ని నిరోధించాలంటే ఆంధ్ర నాయకులందరూ ఏకం కావాలి. అందుకు ఇది సాధకం అంటారా? అవును, పరమోత్కృష్టమైన సాధకం. పూర్వం ధర్మ సంస్థాపనలన్నీ రాజస్థానముల నుంచి కాక ఇలా దేవస్థానముల నుంచే జరిగాయి. ఇప్పుడు అలాగే జరగాలి. మరి మన ఆంధ్రుల నైజమును గుర్తించినావా? వారెంతటి వ్యక్తి స్వాతంత్ర ప్రియులు, అంతటి దైవభక్తులు. సాటి మానవుని అధికారాన్ని సహించలేరు గాని దైవ సంకల్పాన్ని పరమోత్సాహంతో శిరసావహిస్తారు. ఇప్పుడు శ్రీకాకుళేశ్వరుని నాయకత్వం క్రింద మహారాజు గారి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆంధ్ర నాయకులందరూ ఏకమవుతారని నా విశ్వాసం. చండ ప్రచండు గండర గండరు ఒక్క పెట్టున ముల్లోక జట్టుల పట్టి కట్టగల జగజ్జట్టి వీరుడు అట్టి నాగాధీశుని నిశుంభ చక్రవర్తిని ఇలా శృంఖలాబద్ధులుగా చూడగలనని అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. మహామంత్రి, అసలే వారి ఆవేశంలో ఉంటే మీ పరిహాసాలు కూడా ఏమిటండి? మీకు ఈ సంఖ్యలు ఏమిటి? ఎవరు వేశారు? ఉండండి, నేను తీస్తాను. అటు నాకు తేలిపోయింది. ఏమిటమ్మది? ఈ ఇనప గొలుసులు మీకు నూలు పోగులే. అవి చూసావుగా, ఇనప సంఖ్యలు తెంచేశాను. ఇకనైనా ఇటువంటి పాడు కలలు కనుక నన్ను పట్టి బంధించగల పాటి సూర్యుడు ఈ లోకంలో లేడు. ఉన్నాడు నాన్న, ఉన్నాడు. నువ్వు మళ్ళీ రెచ్చగొట్టకే తల్లి, నాకైన శాస్తి చాలు. అవే నువ్వాగు. సుజా, ఎవడా సూర్యుడు? ఎవరా నాన్న? చెప్పనా? మీరే, మీకు మీరే సాటి నాన్న. నాన్న, మీరు నా తండ్రి అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నా. గర్వించు సుజా, బాగా గర్వించు. ఈ మాటతో నా కూతురు అనిపించుకున్నావు. అమి నాన్న, నాదో చిన్ని కోరిక. చిన్న పిల్లవు కాదు, చిన్న కోరికలుంటాయి. ఏమిటమ్మా అది? మరే మరే నేను చెల్లెలు అలా అలా విహారం వెళ్ళొస్తాం. వెళ్ళిరామా, వెళ్ళిరా. మా నాన్న బంగారు నాన్న. రాకుమారి, ఎక్కడికి మీ విహారం? ఓహో, మంత్రి గారు, తీరా ఇలా బయలుదేరేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగడం ఆప్సేతం. ఇంకెప్పుడు అడగండి. వస్తాను. సుజా, వారు మన మంత్రి, వారి మాటకు సమాధానం చెప్పాలి. అదే క్రమశిక్షణ, నాగరికం కూడా. అలా అయితే సరే నాన్న. మంత్రి గారు, నిజం చెప్తున్నాను, ఇంకా ఎక్కడికి అని నిర్ణయించుకోలేదు. మనసు ఎక్కడికి లాక్కు వెళ్తే అక్కడికి వెళ్ళడమే. సుజా, ఏమిటా తిక్క? మహారాణి, కోప్పడకండి, నేను చెబుతాను. యువరాణి, మన భటులు పరివారము లేకుండా వెళ్ళటం మంచిది కాదు. నాకేం భయం, ఆ చక్రవర్తి కుమార్తె. గుర్తుంచుకోండి. నిజం సుజా, నిర్భయంగా వెళ్ళు. నా పేరు వింటే చాలు, ఎవరో తేరి చూడలేరు నిన్ను. నువ్వు ఏకవీరుడివి నాన్న. నీవు వీరపుత్రివి సుజా, వెళ్ళిరా. గిరికా, మగరికా. సరిపోయింది తండ్రి కూతుళ్ళ వరుస. ఏమండి, ఎదిగిన పిల్లని ఇలా విచ్చలవిడిగా తిరగనివ్వడం ఏమీ బాగాలేదు. త్వరగా ఏదైనా మంచి సంబంధం ఆలోచించండి. అమ్మి, నీకెంతసేపు అమ్మాయి పెళ్లి గొడవే తప్ప మరో ఆలోచనే లేదు. ఎన్నిసార్లు చెప్పాను, నాకు కాబోయే అల్లుడు నా అంతటి శక్తివంతుడు, నా అంతటి సూర్యుడు కావాలంటే అలాంటి వాడినే చూడండి. నేను చూడమేమిటి, వాడే వెతుక్కుంటూ రావాలి. కానీ ముందు ఆ సుచంద్రుని విషయం తేలాలి. మహేంద్రజిత్, ఆ సుచంద్రుడు ఒట్టి గర్వి, పొగరబోచ్చు. నేను చక్రవర్తిని అంటుంటే వాడు చక్రవర్తిని అంటాడేమిటి? ముందు వాడిని వంచుకు రావాలి. వాణ్ణి మనం వేరే వంచనక్కర్లేదు లేండి. మనకు జడిసి వాడు తన రాజ్యాన్ని దేవుడికే అర్పించేశాట. దేవునికి అర్పించాడా? అదేమిటి? ఏమిటంటే అదేదో కొత్త ఎత్తు అనుకున్నాడేమో. కాదు మంత్రి గారు, కాదు. వాడికి కొడుకున్నారటగా.
వాడి పేరు కూడా దేవుడేనట్టుగా. అసలు ఇప్పుడు నాకు పోటీ వాడేనట్టుగా. వాడు కూడా ఏకవీరుణ్ణి అంటాడట్టుగా. ఏమండి, నాదో ఆలోచన. మీ అంతటి వాడు మీ అల్లుడు కావాలంటున్నారు కాబట్టి చెబుతున్నా. ఏమిటది? మీరన్నమాటే ఆ సుచంద్రుల వారి అబ్బాయి మీ అంతటి వాడేనాయి. మళ్ళీ పోటీలెందుకు, పోర్లెందుకు? పొందు లాభమన్నారు గనక వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మనము బంధువులు అవుతాం కదా అని. మహామంత్రి, ఆడవాళ్ళు ఇలా రాజకీయాల్లో దిగితే పెళ్లిళ్ళు కాక మా పరువు నిలుస్తుందా? మహారాణి, కయ్యమ్మాని బియ్యం కూర్చుకోవడానికి నేనేమంత చేతగాని వాడిని కాదు. చూస్తావుగా, నేనే చక్రవర్తి అవుతానో, ఆ కసుగా సుచంద్రుని కొడుకే చక్రవర్తి అవుతాడు. చూసారా మంత్రి గారు, వారి ఆవేశాలు ఇలా ఉంటే అమ్మాయికి పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పండి. నేను ఆలోచించే ఉంచాను మహారాణి. మన రాజకుమారికి అన్ని విధాలా తగిన వరుడు లంకలో ఉన్నాడు. లంకలో అక్కడ రాజకుటుంబంలో వాడి, మన చేతిలో వాడి. అయితే పెళ్లి చూపులకు పిలిపించండి. చిత్తం మహారాణి. ఓయ్ చెల్లులు, ఏం రాకుమారే, ఆ కొలను చూసుకోండి. ఎవరికి కావలసిన వరుడు వారికి దొరుకుతాను. దూకండి. సరే, అయితే నేనే దూకుతా.
ఎంత హాయిగా ఉంది. ఓయ్ చెరులు, నీటిని జీవనమని ఎందుకన్నారో ఇలా అనుభవిస్తే తెలుస్తుంది.